విజయనగరంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం ప్రాంగణంలోని గురజాడ కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు మంత్రి శ్రీనివాస్. రామకృష్ణ సేవలను గుర్తించి పార్టీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ బాధ్యతలు అప్పగించిందన్నారు. కూటమి కార్యకర్తలు సమిష్టి కృషితో పనిచేసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. గ్రంథాలయాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు చైర్మన్ రామకృష్ణ. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నాయకుడిని గౌరవించేలాగా కష్టపడినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఈరోజు పార్టీయే గుర్తించి పదవులు ఇస్తుంది. ఈరోజు దొంగకాడు రామకృష్ణ గారికి మేము పదవి ఇచ్చామంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ఆలోచన చేసి కష్టపడిన వ్యక్తికి గుర్తించి ఆయనకి ఇచ్చిన పదవి. ఇది మేము ఒక నాయకుడు చెప్తే లేకపోతే ఒక కింద నుంచి ఎవరో రికమెండ్ చేస్తూ వచ్చిన పదవి కాదు. ఈరోజు పార్టీ ప్రతిదీ గమనిస్తుంది. ఎవరైతే పార్టీ కష్టపడుతున్నారో, ఎవరైతే కార్యకర్తలు నిజంగా పార్టీకి అండగా ఉంటున్నారో వాళ్ళని గుర్తించి గౌరవించే బాధ్యత ఈరోజు పార్టీ చేస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా అవకాశం వచ్చిందంటే అది కేవలం మా తాతయ్య గారు, నాన్నగారు, బాబాయ్ గారు పార్టీని సుదీర్ఘకాలంగా ఈ జిల్లాలో నడిపించారు. ఈరోజు నాకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకునేలాగా నేను పనిచేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా పనిచేయాలి. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర మనుగడిని, ఈ యువతని మనుగడిని, భవిష్యత్తుని కల్పించాలంటే ఈరోజు కూటమి సైనికుల్లా పనిచేయాలి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఒక కుటుంబ సభ్యులా కలిసి రేపు 20 సంవత్సరాల పాటు ఈ కూటమి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉండేలాగా పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఎలాగైతే స్వీప్ చేసిందో మళ్ళీ మనకి 30 సంవత్సరాల తర్వాత మనం